ఫంక్షన్స్ అయితే చాలా విషయాలు మాట్లాడతాను. ఆర్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, చంటి ఎడిటర్, ఇది టెక్నీషియన్స్ పండుగ. ముఖ్యంగా ఇది సంగీత దర్శకుడి ఫంక్షన్. అందుకోసమే సంగీత దర్శకుడిని, రచయితల్ని, పాడిన వారిని గౌరవించడం, దీనితో ప్రారంభం అవ్వాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించా. ఎందుకంటే కంటిన్యూస్గా ఎన్నో రోజులు మాతో పనిచేసి పిక్చర్ పూర్తయింది అనేసరికి ఇప్పుడే రిలాక్స్ అవుతున్న టెక్నీషియన్స్కి రేపు సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూసేవారికి సత్కరించడం న్యాయం. ఇక ఈ సినిమా గురించి, ఎటువంటి సినిమా, ఎలా తీశాను, ఎంత గొప్పగా తీశాను, ఎంత గొప్పగా ఆడుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. కష్టపడ్డాం, మంచి సినిమా తీశాను. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, మనవడు, మనవరాలు, సకుటుంబ సపరివారంగా ప్రతి ఇంట్లోంచి వచ్చి ఒక సంక్రాంతి పండుగల, ఒక దసరా పండుగల ఇంట్లో ఎలా వేడుక చేసుకుంటామో అలా థియేటర్లో వేడుక చేసుకునే సినిమా ఇది. ఎంత నవ్విస్తుందో ఈ సినిమా, హృదయాన్ని కూడా అంత ద్రవింపజేస్తుంది. మనుషుల్లో మానవత్వం చచ్చిపోలేదని చెప్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక కుర్రాడు 3 మాసాల్లో అమెరికా వెళ్ళబోతూ, ఈ 3 మాసాలు మా తాతని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన్ని చాలా సరదాగా ఉంచి అమెరికా వెళదాం అనుకున్న కుర్రాడు ఒక తాతని హైదరాబాదుకు పిలిస్తే ఆ 3 నెలల్లో ఏం జరిగింది, అదే ఈ కథ. దీన్ని నేను నా బ్లాక్ బస్టర్ హిట్స్ తీసినప్పుడు, పిక్చర్ పూర్తయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యానో, ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఎంత హిట్టు, ఏ హిట్టు అని చెప్పను, కానీ నా బ్లాక్ బస్టర్స్లో ఎర్ర బస్సు లిస్టులో చేరుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకి అందరికీ హృదయపూర్వక అభివందనాలు. వాటన్నింటినీ మించి ఇవాళ ఆడియో ఫంక్షన్ అంటే చాలా సంవత్సరాల తరువాత మొత్తం ఇండస్ట్రీని ఇక్కడ చూడగలిగాను. ఇంతమంది ఈ ఆడియో ఫంక్షన్కి రావడం, పిలిచిన ప్రతి ఒక్కరూ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అది నా పట్ల మీరంతా చూపించిన ప్రేమ, అభిమానం. శిరస్సు వంచి అందరికీ నేను నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భారతీ కృష్ణ టీం, భారతి అండ్ కృష్ణ గారు, శాండిల్వుడ్ ఈవెంట్స్ ద్వారా ఆడియో రంగంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇది ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని ఆశిస్తూ వెంకటేశ్వరరావు గారు మోహన్ సత్కరిస్తాడు. అలాగే ఫంక్షన్ అని పిలవగానే ఆయన వచ్చి ఎంత ఓపికగా కూర్చున్నారు చూడండి, హరిరామరాజు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ రాఘవ్ గారికి చెప్తున్నాను, సారీ, నేను కొంచెం ఈ కాలుకి దెబ్బ తగలడం మూలంగా కొంత
యాక్టివ్గా ఉండలేకపోయాను. అయినా కూర్చోవడం భావ్యం కాదు, కూర్చున్నాను. కాబట్టి క్షమించమని మరొకసారి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అందరితో పాటు సుమా అంటే మా అమ్మాయి, నా హీరోయిన్, నా సినిమాలో మొట్టమొదటిసారి హీరోయిన్గా చేసింది. ఇవాళ ఎంత ఎత్తుకు ఎదిగిందో చెప్పక్కర్లేదు. సొమ్మలేని ప్రోగ్రాం లేదు, అద్భుతంగా కన్విన్స్ చేసింది. వాటితో పాటు సంపు హుషారుగా, విష్ణు ఒక్క ఫోన్ చేయగానే హుషారుగా ఎంత యాక్టివ్గా వచ్చి తను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాడో, ఇవాళ వాళ్ళిద్దరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.